ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. హల్లెలూయా పాటలు పాడుచు యేసునే చూచుచు యెరూషలేం సాగెదన్, హర్షించుచు ప్రభుని యందే. హల్లెలూయా పాటలు పాడుచు యేసునే చూచుచు యెరూషలేం సాగెదన్, హర్షించుచు ప్రభుని యందే. హల్లెలూయా పాటలు పాడుచు. ఏసే నా సృష్టికర్త, ఏసే నా జీవదాత, ఏసే ప్రాణ ప్రదాత, ఏసే నా ముక్తిదాత. ఏసే నా సృష్టికర్త, ఏసే నా జీవదాత, ఏసే ప్రాణ ప్రదాత, ఏసే నా ముక్తిదాత. అందుకే పాడుదన్ అందరికీ చాటుదన్, అందుకే పాడుదన్ అందరికీ చాటుదన్. ఏసే నిజ రక్షకుడని, ఏసే నిజ రక్షకుడని. హల్లెలూయా పాటలు పాడుచు యేసునే చూచుచు యెరూషలేం సాగెదన్, హర్షించుచు ప్రభుని యందే. హల్లెలూయా పాటలు పాడుచు. శోధనల జయించెన్, ఏసే శోధకుని త్రొక్కెన్, ఏసే మృతి గెలిచి లేచెన్, ఏసే సజీవుడాయెన్. ఏసే
ఏసై శోధనల జయించెన్, ఏసై శోధకుని త్రొక్కెన్, ఏసై మృతి గెలిచి లేచెన్, ఏసై సజీవుడాయెన్. అందుకే పాడెదన్ అందరికీ చాటెదన్, అందుకే పాడెదన్ అందరికీ చాటెదన్. ఏసై నిజ దైవం మనుచు, ఏసై నిజ దైవం మనుచు. హల్లెలూయా పాటలు పాడుచు, యేసునే చూచుచు యెరూషలేం సాగెదన్. హర్షించుచు ప్రభుని యందే, హల్లెలూయా పాటలు పాడుచు. Praise Lord everyone. My name is Binduja. So last week we all went to me and my sister went to Chhattisgarh. సో అక్కడి నుంచి మేము మా సామాన్ ఇక్కడ తెచ్చుకుందామని వెళ్ళాం, కానీ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు మా అన్నయ్య. బట్ అన్న ఇంకా అక్క చాలా ప్రేయర్ చేశారు మాకు. అక్కడికి వెళ్ళి ఆ వీక్లో ఉండి మా ఇంట్లో సామాన్ ఏదైతే ఉన్నాయో అంతే తెచ్చుకోవడానికి దేవుడు చాలా కార్యం చేశాడు. మా అన్న చాలా ఇబ్బంది పెట్టాడు, కానీ దేవుడు మా మీద ఏ ఆటంకం రాకుండా మేము సురక్షితంగా మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చి ఇల్లు షిఫ్టింగ్ చేసుకోవటం కూడా చాలా సహాయం చేశాడు. ఇంకా ఇక్కడ ఇల్లు దొరకటం కూడా సహాయం చేశాడు దానికి. మా మమ్మీకి ఉన్న టెన్షన్స్ మొత్తం ఆల్మోస్ట్ గాన్. సో ప్రేయర్ చేయండి మా మమ్మీ కోసం కూడా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ మధ్య నేను ఇక్కడ 2 నెలలు బయట ఉండిన తర్వాత నేను ఛత్తీస్గఢ్ పోవడం జరిగింది. అక్కడ 2 నెలలతో కూడా 2 నెలలు ఒకటే రోజు టెన్షన్ పెట్టేవాడు. రోజు ఈరోజు క్వార్టర్కి అవ్వలేదు, ఆ ఇంటికి ఆ పని అవ్వలేదు, ఇక డబ్బులు ఇవ్వలేదు, నాకు డబ్బులు కావాలని చెప్పి రోజు గొడవ పెట్టేవాడు. ఒక్కొక్క రోజు అయితే తలుపు బంద్ చేసి లోపల పెట్టి ఇంకా డబ్బులు ఇస్తావా ఇవని చెప్పని గొడవ పెట్టేవాడు. అట్లా 2 నెలల దాకా మధ్య మధ్యలో గొడవ పెడతా ఉంటే మధ్య మధ్యలో పాస్టర్ గారికి నేను ఫోన్ చేసి చెప్తా ఉండేదాన్ని, ఏం కాదులే అమ్మాది అన్నీ సరే అవుతాయని చెప్తా ఉండేది. అయినా కానీ నాకు బాగా టెన్షన్ అవుతుండేది. కానీ నేను ప్రార్థన మాత్రం ఇవ్వకుండా రోజు డైలీ ప్రార్థన చేస్తాను ఉండేదాన్ని. చివరికి దేవుడు చాలా సహాయం చేశాడు. పోలీసులు రావడం జరిగింది, గొడవలు జరగడం జరిగింది. అవన్నీ అయిపోయిన తర్వాత సామాన్ తీసుకోవడం జరిగింది. కానీ కొన్ని వస్తువులు మాత్రం వాడు ఏడి ముట్టని కూడా అన్నింటినీ వాడు చేతిలో ఉంచుకొని ఇప్పుడు కూడా డబ్బులు కావాలని చెప్పి బాగా ఇబ్బంది పడుతున్నాడు. నా కొరకు కూడా ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. దేవుడి సాక్ష్యం మేము గట్టిగా చప్పలు కూడా దేవుని నామం పడదాం. మరి బిడ్డలు ఛత్తీస్గఢ్ వెళ్ళారు, మరి ప్రార్థన చేశాం. ఇక్కడ రెంట్ హౌస్ కోసం వెతుకుతూ ఉన్నారు. దేవుడు మంచి గృహాన్ని అనుగ్రహించాడు. మరి వీరు సామాను తీసుకోవడానికి వెళ్ళారు. అయితే అక్కడ మరి విందుజ వాళ్ళ అన్న చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ బిడ్డ మరి సామాన్ తీసుకెళ్ళడానికి వీల్లేదని తల్లిగారిని మరి రూమ్లో బంధించేయటం జరిగింది. పెద్ద గొడవ చేశాడు. మరి పోలీసులు వచ్చారు. అయితే దేవుడు మరి అన్ని విషయాల్లో కూడా తోడుండి మరి వీరు వారి సామాన్ తీసుకుని వచ్చే కృపను దయచేశారు. ప్రార్థనలు పెట్టండి. మరి బిడ్డ చింటూలో కూడా దేవుడు త్వరలో మార్పును అనుగ్రహించును గాక. మందిరానికి రప్పించాలి. ఆ బిడ్డ కూడా రక్షణలోనికి నడిపించబడును గాక. ఆమెన్. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు మీ అందరికి కూడా తెలుసు, మనం బ్యాడ్ స్టూడెంట్, వరస్ట్ స్టూడెంట్ కూడా. కాబట్టి నన్ను ఆదర్శంగా ఎవరు తీసుకోవద్దండి. అయితే ఇంజనీరింగ్ చదివేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతను బాగా చదివేవాడు, మంచిగా చదివేవాడు. మరి ఎగ్జామ్ టఫ్గా వచ్చినప్పుడు, ఎగ్జామ్ పేపర్ టఫ్గా వచ్చినప్పుడు ఏమనేవాడు అంటే, బా ఈరోజు దేవుడు కనిపించాడు రా అనేవాడు. ఏమనేవాడు, ఈరోజు మనకెవరు కనబడేవాళ్ళు కాదు. ఎందుకంటే మనకి పేపర్ టఫ్ ఈజీ కూడా తెలియదు. ఎందుకంటే మనం ప్రిపేర్ కాబట్టి మనకేం అట్లాంటివి ఏమి తెలియదు. కాబట్టి వాడు మాత్రం టఫ్గా రాగానే బట్ దేవుడు కనిపించాడు రా అనేవాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఎగ్జామ్ కష్టంగా ఉన్నప్పుడు దేవుడు కనిపించాడు రా అంటున్నాడు. చూడండి, మన జీవితాల్లో కూడా శ్రమ వచ్చినప్పుడు ఎవరు కనబడతారు మనకి? దేవుడు కనబడతాడు. ఓకే, శ్రమ వచ్చినప్పుడు మనం దేవుడు కనిపించాడరా అని అనుకుంటాము. కానీ శ్రమను ఎందుకు దేవుడు అనుమతిస్తాడంటే నీకు దేవుడు కనపడటానికి. శ్రమను దేవుడు నీకు ఎందుకు అనుమతిస్తాడు నీ జీవితంలో అంటే దేవుడు మాత్రమే నీకు కనబడటానికి. ఇది ఇంకో విషయం. ఏమండి, హల్లెలూయా. దేవుడు మాత్రమే. అంటే ఈ లోకంలో శ్రమ వచ్చినప్పుడు అన్ని తలుపులు తట్టుంటావు, అన్ని తలుపులు కూడా నో హెల్ప్, సారీ వీ కాంట్ డూ ఎనీథింగ్. కానీ అప్పుడు ఎవరు కనబడతారు నీకు? దేవుడు మాత్రమే కనబడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
చాలాసార్లు దేవుడు మన జీవితాల్లో శ్రమను ఎందుకు అనుమతిస్తాడు అంటే దేవుడు నీకు కనబడ్డానికే మ్యాన్, దేవుడు కనబడ్డానికే మ్యాన్. హల్లెలూయా. సో శ్రమ మేలుక చెడుక? మేలుకే ఖచ్చితంగా. అందుకే మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే యోబు భక్తుడికి తత్వం బోధపడింది. ఏంటది? తత్వం బోధపడింది. అందుకే ఒక మాట అంటున్నాడు యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం ఏమని రాయబడింది? యోబు 42:5. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. చూడండి, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంట? కనులారా నేను చూస్తున్నాను. ఏమేన్ హల్లెలూయా. అప్పటి వరకు దేవుని గురించి విన్నాడు. ఏమేన్ అప్పుడు దాకా దేవుని గురించి విన్నాడు. వినటం వల్ల ఏం జరుగుతుంది? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినటం వల్ల ఏం కలుగుతుందంట? ఎవరి గురించి మాట వినటం వల్ల? సినిమా స్టోరీలు వినటం వల్ల నీకు విశ్వాసం కలగదు. ఈ లోకంలో ఉన్న మనుషుల మాటలు వినటం వల్ల నీకు విశ్వాసం కలదు. కానీ క్రీస్తుని గురించిన మాట వినటం వల్ల నీకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. నమ్మిన వారికి ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వినటం వల్ల ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. యోబు గారికి విశ్వాసం ఉంది, దేవుని గురించి తెలుసు. హీ నోస్ గాడ్. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మీరు చూస్తే యోబు గారు మరి వాళ్ళ కుమార్తెలు ఏదైనా విందు చేసుకున్నప్పుడు, విందు అయిపోయిన తర్వాత ఏం చేసేవాడంటే ఆయన, మీరు చూస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయం, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులను పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చూడండి. యోబు నిత్యము అలాగూ చూడండి. వారు దేవునికి విరోధంగా ఏమైనా మాట్లాడేవారేమో అని, దేవుణ్ణి దూషించారేమో అని చెప్పి ఏం చేసేవాడంట? దహన బలిని ఏమే అంటే అతని మైండ్ సెట్లో ఏముంది? దేవుడు మనం తప్పు చేస్తే శిక్షిస్తాడు, మనం పాపం చేస్తే శిక్షిస్తాడు. అక్కడ వరకే ఉంది అండర్స్టాండింగ్. ఏమే ఎక్కడి వరకు ఉంది అండర్స్టాండింగ్? అక్కడ వరకే ఉంది. ఎందుకంటే దేవుని ఎట్లా తెలుసుకున్నాడు? వినికిడి వల్ల తెలుసుకున్నాడు. ఏమేన్ హల్లెలూయా. చాలామంది ఈ లోకంలో దేవుణ్ణి వినికిడి వల్ల తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఉన్నారు, కానీ దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఏమేన్ హల్లెలూయా. ఈరోజు దేవుడు నువ్వు వినికిడి వల్ల తెలుసుకోవాలని కోరుకోవట్లేదు. ఏమేన్ వినటం వల్ల ఏం కలుగుతుంది నీలో కదా? నీకు సమస్య వచ్చినప్పుడు, ప్రభా వీరి జీవితంలో ఇట్లా అద్భుతం జరిగిందంటే నేను నమ్ముకుంటే, నేను కూడా నేను నమ్ముకుంటున్నా, నాకు సహాయం చేయండి, చేస్తాడు ఖచ్చితంగా. ఏమేన్ హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను. సో వినికిడి వల్ల నీలో ఏం పెరుగుతుంది? విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి యోబు గారికి తెలిసింది ఏంటి? దేవునికి విరోధంగా పాపం చేస్తే శిక్షించబడతాం. అక్కడి వరకే తెలుసు. నెక్స్ట్ అడుగు ఏంటి? వాట్స్ ద నెక్స్ట్ స్టెప్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్? ఎక్స్పీరియన్సింగ్ గాడ్. దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోవటం. దేవుణ్ణి అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోవాలంటే మొట్టమొదటి అడుగు ఏమై ఉండాలి తెలుసా? నీ జీవితంలో ఏమి రావాలి తెలుసా? శ్రమ రావాలి. ఆమేన్ హల్లెలూయా. శ్రమ వస్తే ఎవరు కనబడతారు? ఆమేన్. కష్టం వస్తే ఎవరు కనబడతారు కదా? చుక్కలు కనబడుతున్నాయి అంటారు కదా, ఆ చుక్కల పైన ఎవరున్నారు? ఆకాశంలో దేవుడు ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. సో శ్రమ రావాల్సిందే. శ్రమ వచ్చినప్పుడు ఎవరు మాత్రమే కనబడతారు? దేవుడు మాత్రమే కనబడతాడు. ఆమేన్ హల్లెలూయా. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఎప్పుడు వినటమే కాదు, దేవుని గురించి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఎట్లా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటావంటే దేవుణ్ణి చూడాలి, దేవుడు కనబడతా. అందుకే అంటున్నాడు, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను. ఎప్పుడు బాధపడింది తత్వం? శ్రమ వచ్చినప్పుడు కదా. అంతా అయిపోయాక ఎప్పుడు చెబుతున్నాడు ఈ మాట? ఏ అధ్యాయంలో చెప్తున్నాడు? సో చివరికి వచ్చేసాడు. చివరికి వచ్చాక తత్వం బాధపడింది. అందుకే ఆ పై వచనాలు మీరు చదివితే, మొదటి 4 వచనాలు ఏమంటున్నాడు? ఏ రీతిగా తత్వం బాధపడిందో చూస్తే చదవండి. మొదటి వచనం చదవండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు. చూడండి, ఫస్ట్ థింగ్ ఏమంటున్నాడు?
నువ్వు సమస్త క్రియలు. సో ముందు అండర్స్టాండింగ్ ఏంటి? ఫస్ట్ అండర్స్టాండింగ్ ఏంటి? మొట్టమొదటి ఉంది, తప్పు చేస్తే శిక్ష. కాబట్టి ఏం చేయాలా? దేవునికి విరోధంగా వాళ్ళు మాట్లాడారేమో బలి అర్పించాలి. అక్కడి వరకే ఉంది అండర్స్టాండింగ్. ఈ లోకంలో చాలామందికి కదా, కొంతమంది ఏం చేస్తుంటారు, దేవుని నమ్ముకొని వాళ్ళు అన్యులు ఏం చేస్తుంటారు, వాళ్ళు ఏమైనా పాపం చేస్తే, తప్పు చేస్తే పోయి హుండీలో కానికేస్తే మా పాపం పరిహారం అయిపోయిందని భ్రమలో ఉంటారు. ఏమేన్ హల్లెలూయా. సో పాత నిబంధన గ్రంథంలో మీరు చూసినట్లయితే ఎవరైనా పాపం చేస్తే ఏం చేయాలంట? గొర్రెని తీసుకెళ్ళి మేకను తీసుకొని కదా. ఇప్పటికీ అదే పద్ధతి ఉంటే గొర్రెలు బతుకుండేవా, మేకలు బతుకుండేవా? మనం చేసే పాపాలకి అంతరించిపోయి, అంతేనా కదా. సెకండ్గా పాపం చేస్తున్నారు. నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చేద్దాం. సో అండర్స్టాండింగ్ మారిపోయింది ఇప్పుడు. అందుకే ఏమంటున్నాడు, రెవల్యూషన్ వచ్చేసింది, బయలుపరచబడింది. అందుకే అన్నాడు, ప్రభా నీలాగా సమస్త క్రియలు చేయగలిగిన వారు ఎవరు కూడా, సో యూ కెన్ డూ ఎనీథింగ్ అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడు నీకు కనబడతాడో నీకు వచ్చే రెవల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ప్రభా నువ్వు ఏమైనా చేయగలవు. నా ముందర సమస్య ఏంటో తెలియదు ప్రభా, నేను మొత్తం పోయింది, బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, భార్య కూడా వదిలేసిందా? ఏమంది భార్య? మీరు చూస్తే యోబు గ్రంథం 2వ అధ్యాయం 7 నుంచి చదవండి, ఏమైనా రాబడింది. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడెదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించి మరణం. ఏమంటుంది ఆమె? అయ్యో పాపం చిల్ల పెంకుతో గీక్కుంటున్నాడే, ఎందుకు కష్టపడుతున్నాడు, నేను పోయి గీకుదాం అట్లా. దేవుని దూషించి, సో సాటి అయిన సహకారి కూడా ఏం చేస్తుంది? సహాయ నిరాకరణ చేస్తుంది. హల్లెలూయా. సో ఎవ్వరు లేరు యోబుకి, ఎవరు కూడా లేరు. కానీ ఎవరున్నారు ఇప్పుడు? సో శ్రమ వచ్చినప్పుడు ఎవరు కనబడతారు మనకి? సో ఎవరు కనబడరు, ఎవరు కనబడకూడదు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం అటువంటిది. హల్లెలూయా. అంతేనా? ఒకసారి చేస్తాడు సాయం, 2 సార్లు చేస్తాడు, 3 సార్లు, 4వ సారి చేస్తాడా? ఎన్నిసార్లు చేయాలి? పో. కానీ నువ్వు ఎన్నిసార్లు తలుపు తట్టినా తలుపు తీస్తాడు ఆయన. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా జవాబు దయచేస్తాడు. హల్లెలూయా. అడుగుడి ఇస్తాడు, వెతుకుడి తట్టుడి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ప్రభా నువ్వు సమస్తము చేయగలవాడు అంటున్నాడు. ఎందుకంటే ఎవరు కనపడ్డారు? దేవుడు కనపడ్డాడు. శ్రమ వస్తే ఎవరు కనబడతారు నీకు? కష్టం వస్తే ఎవరు కనబడాలా? కానీ ఎవరు కనబడుతున్నారు మనకి? బ్యాంకీలు, డాక్టర్లు చూడద్దు అంటలా. డాక్టర్లు చేసింది కూడా దేవుడే. బైబిల్ గ్రంథంలో రాయబడింది, రోగికి వైద్యుడు. కానీ మొదట ఎవరిని టచ్ చేయాలి నువ్వు? ఎవరిని కాంటాక్ట్ కావాలా? ఎందుకంటే చీఫ్ సర్జన్ ఆయన, వైద్యులకి మించిన పరమ వైద్యుడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఏ బ్యాంకుని టచ్ చేయకముందు ఎవరిని సంప్రదించాలా? వరల్డ్ బ్యాంకుని మించిన బ్యాంక్ ఆయన. అవునా? వాగ్దానం చేశాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 ఏమని వాగ్దానం చేశాడు? క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో. సో ఆయన ఐశ్వర్యానికి కొలత ఉందా? ఈ భూలోకం అంతా అయిందే, అంతేనా కదా. మొన్న ఒక కదా కాస్ట్లీ వెడ్డింగ్ జరిగింది ఈ లోకంలో కదా, ఎన్నో కోట్లు కదా పంచి పెడితే ఎన్నో కుటుంబాలు బాగుపడేవంట. చూడండి, ఆ వ్యక్తి కూడా అతనికి ఉన్న దాంట్లో ఇవ్వాల్సిందే, కానీ నీ ఆస్తిలో తీసుకొని వెళ్తే ఊరుకుంటావు, అంతేనా? అతనికి ఉన్న దాంట్లో ఇవ్వాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు అతనుకున్న దాంట్లో ఈయన వస్తలేదు. ఎందుకంటే ఈ లోకమంతా అయిందే. హల్లెలూయా. ఈ సృష్టి అంతా అయిందే. హల్లెలూయా. కాబట్టి శ్రమ వచ్చాక ఎవరు కనబడాలి మనకి? దేవుడు కనబడ్డాక మార్పు ఏమొచ్చింది? యోబులో ఏమంటున్నాడు? మొట్టమొదటి మాట ఏమంటున్నాడు? నువ్వు సమస్తము. నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. మీలో ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు సమస్తం చేయగలడని? మనుషులకి ఏది అసాధ్యం, అది నా దేవునికి సాధ్యం. నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా.
అంత మాత్రం కాదు, రెండోదిగా ఏమంటున్నాడు చూడండి, అక్కడే మళ్ళీ చదవండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు. రెండోది తత్వం ఏం బోధపడిందంటే, దేవుడు ఏదనుకుంటాడో అది చేస్తాడు. ఏమే నువ్వు అవునన్నా. సో మనకు అర్థం అవ్వాల్సిన తత్వం ఏంటంటే, మనం ఏమనుకుంటాం అది చేయడు దేవుడు. మనకేం కావాలా కదా, మనం అనుకున్నవన్నీ చేశాడు అనుకోండి. దేవుడు ప్రభా నీళ్ళు కావాలి నీళ్ళు ఇస్తాడు, భోజనం కావాలి ప్రభా పడుకోవడానికి మంచి బెడ్ అన్నీ ఇచ్చాడు అనుకోండి. ఏమవుతాడు దేవుడు? నీ పనుడు అవుతాడు, కానీ దేవుడు అవడు. అంతేనా? అందుకే రాయబడింది 115 కీర్తన 3వ వచనంలో ఏమని రాయబడింది? ఎవరికి ఇచ్చ వచ్చినట్లు చేస్తాడంటే ఆయన. చూడండి, చదవండి 115 కీర్తన 3వ వచనం. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఎవరి ఇష్ట ప్రకారం చేస్తున్నాడు దేవుడు? ఆయన ఇష్ట ప్రకారం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయాలి అనుకుంటే అది చేసి తీరుతాడు, అది ఎప్పటికీ నిష్ఫలం కాదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు తలకిందులో తపస్సు చేసినా ఏమీ జరగదు. ఆమేన్. నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది బోధపడిందా? ఎవరికి బోధపడింది? ఎప్పుడు బోధపడింది? వినికిడితో విన్నప్పుడు బోధపడలా, చూచినప్పుడు బోధపడింది. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను అదే కోరుతా, ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏమడగాల? నువ్వు కనబడాలి నాయన, నా కన్నుల్ని తెరువు, నిన్ను చూసే నయనాల్ని. నా కన్నులను ప్రభు వెలిగించు దేవా, నీ మహిమనే చూచి నిన్ను కొని ఆడదను. నా హృదికి నేదో వాక్కు నిమ్ము యేసయ్యా, నీ భువికి నీ మహిమన్ ప్రచురపరచెదన్నేను. నా కన్నులను ప్రభు నీ మంచితనమంతా కనపరచితివి నాకు. చూడండి, ఏమడిగాడు మోషే? ఏమడిగాడు దేవుణ్ణి? ప్రభా నిన్ను చూడాలన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మీరు చూస్తే 103వ కీర్తనలో ఒక మాట రాయబడ్డాడు 7వ వచనంలో. మోషేకి తన మార్గాన్ని బోధించాడంట ఇశ్రాయేలీలకి. అవునా? మోషేకి తన మార్గంలో తెలియజేశాను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచాను. చూడండి, ఇశ్రాయేలు వంశస్థులకి ఏం కనపరిచాడు? కానీ మోషేకి ఏం చెప్పాడు? మార్గాన్ని బోధించాడు. మార్గంలో వెళ్తున్నప్పుడు ఏం జరుగుతాయి? ఆటోమేటిక్గా ఏం జరుగుతాయి? క్రియలు జరుగుతాయి. ఆమేన్. సో మార్గం ముఖ్యమా, క్రియలు ముఖ్యమా? దేవుని మార్గంలో వెళ్ళటం ముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. అయితే వాటన్నిటిలో కూడా ప్రభు తన క్రియలను జరిగిస్తాడు. నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏదైనా తలస్తే అది ఖచ్చితంగా ఆమేన్ వినటం వల్ల ఏం కలుగుతుందంట? సో విశ్వాసం వల్ల ఏం జరుగుతుంది? విశ్వాసం వల్ల ఏం జరుగుతుంది? క్రియలు జరుగుతాయి. ఆమేన్. కానీ దేవుని చూడటం వల్ల ఏం జరుగుతుంది? దేవుడు నీకు మార్గాన్ని బోధిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోబు ఇంకో మాట కూడా అంటాడు చూడండి. వినటం వల్ల యోబు గ్రంథము 26వ అధ్యాయము 41 వచ్చింది 14 వచ్చింది. చూడండి ఏమని రాయబడింది? 26:14. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. ఆయన గురించి వినబడుతుంది ఏంటంటే మనకి మెల్లనైన గుసగుస శబ్దం పాటి. అంటే ఏం వినబడుతుంది? దేవుని కార్యాలు ఇంకా ఏం కనబడుతుంది నీకు? చిచ్చుబుడ్లే తెలుస్తున్నాయి. ఇంకా చిచ్చుబుడ్లే చూసావు ఇంకా నీ జీవితంలో. ఆమేన్, హల్లెలూయా. ఏం చూడాల్సింది? ఏం చూడాల్సిన తర్వాత చూడండి, గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడేవాడు. ఆమేన్. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నువ్వు ఇంకా మెల్లని గుసగుస శబ్దాలే విన్నావు. ఇంకేం చూడాలి? గర్జనలు చూడాలి, బాంబులు, పెద్ద పెద్ద ఆటం బాంబులు చూడాలి. ఆమేన్, హల్లెలూయా.
దేవుని కార్యాలు చాలా గొప్పవే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఆ కార్యాలన్నీ నీ జీవితంలో జరగాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి చూడాలి. ఆమేన్, దేవుణ్ణి. సో శ్రమ ఎందుకు వస్తుంది? దేవుడు కనపట్టాను. ఆమేన్. సో కష్టం వచ్చిన వెంటనే ఏం చెప్పాలి? నువ్వు దేవుడు కనబడ్డాడరా అని చెప్తే సరిపోదు. ఆమేన్, దేవుని నువ్వు వెతకాలి, దేవుని చూడాలి. ఆమేన్, హల్లెలూయా. యోబు జీవితంలో శ్రమ అందుకే అనుమతించబడింది. ఆమేన్. అప్పటి వరకు విన్నాడు దేవుని గురించి, ఇప్పుడు దేవుణ్ణి చూశాడు. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవుడు, నీకే వందనాలు నాయన ప్రభా. ఆయన వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు ప్రభా. అవును నాయన, గొప్ప దేవుడు, మహాదేవుడు నాయన ప్రభా తండ్రి. ఆయన చూసే దేవుడు, చూసుకునే దేవుడు, మాకు కనబడే దేవుడు నాయన. జీవము లేని దేవుడు కాదు నాయన ప్రభా, నీవు జీవము కలిగిన దేవుడు కదా నాయన ప్రభా తండ్రి. యేసయ్యా నాయన, వినికిడి చేత నాయన నీ గురించి వింటే సరిపోదు, నిన్ను చూడాలి, నిన్ను చూడాలి. ఏ రీతిగా పుట్టిచెక్కయ్య ఆశతో పరిగెత్తాడు నిన్ను చూడటానికి నాయన, మేము కూడా నాయన అట్టి ఆశను కలిగి ఉండాలి ప్రభా నాయన. యేసయ్యా నాయన, బిడల బ్రతుకు మార్చివేయబడాలి, బిడల పరిస్థితి మార్చివేయబడాలి నాయన ప్రభా. ఈ వాక్యాన్ని మీరు నీరు ఫలింప చేయండి ఆయన ప్రభా తండ్రి. ప్రతి ఒక్క బిడ కూడా నీ వాక్యపు వెలుగులో ముందు కొనసాగుతూ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఆయన ఫలించి కొమ్మల వలె ఉండి కృప దయచి మరి ప్రతి బిడ్డ దీవించి ఆశ్రయించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, జనములు దేనికి భయపడుదురు? ప్రశ్న మరొకసారి, జనములు దేనికి భయపడుదురు? రెండవ ప్రశ్న, జనులు కేవలము బ్లాంక్. ప్రశ్న మరొకసారి, జనులు కేవలము బ్లాంక్. మూడవ ప్రశ్న, నరుల వశములో లేనిది ఏది? ప్రశ్న మరొకసారి, నరుల వశములో లేనిది ఏది? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నెంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు వినాశకుడు, ఇర్మియా 4:7. రెండో ప్రశ్నకు జవాబు ఉత్తర దిక్కు నుండి, ఇర్మియా 6:1. మూడో ప్రశ్నకు జవాబు పాపములే, ఇర్మియా 5:25. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సకినేట్పల్లి. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నాంపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.